పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి అని అపోస్తల కార్యము 3వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియజేస్తుంది. యేసుప్రభుల వారి శిష్యులు ఇద్దరు వారు ఒక ప్రత్యేకమైన సమయమును వారు ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రార్థన కాలం అని బైబిల్ మనకు తేటగా చెప్తున్నది. క్రైస్తవులు అని చెప్పుకుంట ప్రతి వారు కూడా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన సమయమును కలిగి ఉండాలి. నీకంటూ ఒక సమయం ఉంటూ నువ్వు దాచిపెట్టుకోవాలి. నువ్వు దేవునితో గడుపుట అనగా, ప్రభువుతో ప్రార్థన చేయుట అనగా, ప్రభు సన్నిధిని ప్రార్థన చేయుట అనగా, ప్రభువుతో నువ్వు మాట్లాడుట, ప్రభువు నీతో మాట్లాడుట, ప్రతి పరిస్థితిని ప్రభు పాదాల చెంత మార్చుటనే ప్రార్థన. కాబట్టి దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి. మంచి సమయమును ప్రతి వారు కూడా ఏర్పాటు చేసుకోండి.